మార్చబడ్డాడండి, అనేకులకు దీవెనకరంగా మార్చబడ్డాడండి. అనేకులు కరువులో చనిపోతా ఉంటే, ఆకలితో ఆవడిస్తా ఉంటే వారందరికి ఆహారం పెట్టే వ్యక్తిగా మార్చబడ్డాడు. సభలో దేవుడు నామని ఈ రోజు నువ్వు పరిశుద్ధత నువ్వు కలిగి జీవిస్తే, నువ్వు యథార్థత కలిగి నువ్వు జీవిస్తే, నమ్మకత్వం నువ్వు కలిగి జీవిస్తే నిన్ను దేవుడు ఎలా ఉంచుతాడంటే ఒక తలగా ఉంచుతాడు. కరువులే వచ్చినా, శ్రమలే వచ్చినా, ఇబ్బందులే వచ్చినా, కష్టములే వచ్చినా వాటన్నిటి నుండి విడిపించి రక్షించి నిన్ను తలగా ఉంచుతాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. యేసేపు జీవితాన్ని ఎలా మార్చినాడంటే ఒక ఆశీర్వాదకరంగా, ఒక ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఉంచుతూ వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అటువంటి జీవితం నీకు కావాలంటే ఈ రోజు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే దేవుడిని మహిమపరుచుట, దేవుడు నీకు ఇచ్చిన పనిని పూర్తిగా నువ్వు నెరవేర్చుట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు తనకిచ్చిన పనిని పూర్తిగా భూమి మీద నెరవేర్చాడు. ఈరోజు నీకు కూడా దేవుడు ఒక పని చెప్పాడు. ఆ పని ఏమిటి? నీకు ఇచ్చిన కుటుంబానికి నమ్మకత్వం కలిగి నువ్వు చక్కగా దేవుళ్ళను పెంచాలని. తమిళుడు దేవుడు నీకు ఇచ్చిన పని ఎందుకు తెలుసా? నీవు నీ కుటుంబం దేవుని మహిమపరచాలని, నీవు నీ కుటుంబం దేవుని మార్గంలో సాగాలని దేవుడు నీకు ఒక పని అప్పచెప్పాడు. నువ్వు నమ్మము, దేవుడు నీ ఇంటి వారు రక్షించబడతారు. తమిళుడు దేవుడు నామని మహిమపరచాలి. ఈరోజు ప్రియారా మరొక వాటిని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ మహిమతో అనే మాట ఏ మహిమ ఉండను తండ్రి అని పిలుస్తూ లోకము పుట్టక మునుపు యేసుక్రీస్తు ప్రభు గారి మాట్లాడుతుంది. తండ్రి అంటుంది, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండను అని యేసుక్రీస్తు ప్రభు. అందరూ ఏమంటారు? 2025 సంవత్సరాలు, 2026 సంవత్సరాల క్రిందట పుట్టినాడు వాస్తవి. ఆయన ఒక చోట ఉన్నాడు, ఒక చోటకి వచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఆయన దేవుడు ఎలా అవుతాడో చాలా అక్కడే రాబడిన మాట చూడండి. లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండను అంటే అసలు లోకమే పుట్టక మునుపు ఉన్నాడా లేదా? చెప్పాలి ఉన్నాడా లేదా? లోకం పుట్టక మునిపి ఉన్నవాడు చప్పుడు కూడా దేవుడు నామని. లోకమే పుట్టలేదండి అంటే ఈయన ముందే ఉన్నవాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఎవరి అంటే రక్షకుడు ఉన్నవాడు, చప్పుడు దేవుడు నామని. ఈరోజు ఉన్నవాడు అయినటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతుంది. ఎప్పుడూ ఉండేవాడు అంటే అది రాత్రి కావచ్చు, అది పగులు కావచ్చు, అది వెన్నెల కావచ్చు, అది గౌరవ చీకటే కావచ్చు. నేను ఉండేవాడు. లోకమే పుట్టకమునుపు ఉన్నటువంటి దేవుడిని నేను ఆరాధిస్తున్నాను. చప్పట్లు దేవుడు నామని. లోకం పుట్టకముందే ఉన్న దేవాది దేవుడిని, ఉన్నవాడైనటువంటి దేవుడిని, ఆత్మీయ దేవుడిని నేను ఆరాధిస్తున్నాను. అయితే దేవుడు ఎట్లా ఆరాధించాలని కోరుకున్నాడంటే నన్ను ఆరాధించేవారంటాను ఆత్మతోను సత్యముతోను ఈరోజు ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు సత్యవంతుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తే సత్యవంతుడు. చప్పట్లు దేవుడు నామని. అందుకే నేనే మార్గం, నేనే సత్యము, నేనే జీవం. నిత్య జీవము అనగా పిల్లారా యేసుక్రీస్తు ఎరుగుటయే నిత్య జీవము, యేసుక్రీస్తు సత్యము, యేసుక్రీస్తు మార్గము. సభలో దేవుడు నామని. ఈరోజు మార్గమైనది, సత్యమైన దేవుడు, జీవమైన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు భూమి మీద దేవుని పని చేయాలి. దేవుడు నామని. భూమి మీద దేవుని సాక్షిగా నువ్వు జీవించాలి. భూమి మీద దేవుని కొరకు నువ్వు జీవిస్తూ దేవుని మహిమపరచాలని దేవుడు కోరినాడు. చదువు దేవుడు నామని. ఈరోజు మళ్ళీ చేయాలి. 2 యోహాను 15వ అధ్యాయంలో 4వ వాక్యం, లోకము నుండి
చదవండి. నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. చదువు దేవుని నామము అనగా పేరు. నీ నామమును ప్రత్యక్ష పరిచితిని. తండ్రి అన్నాడు, నీ నామము అంటున్నాడు. తండ్రి నీ నామము నేను ప్రత్యక్ష పరిచితి అంటే తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీదికి తన కుమారుని పంపిస్తే కుమారుడు ఎవరిని బయలుపరిచినాడు? దేవుని స్తోత్రం చెప్పండి. సత్యాన్ని అర్థం కాదు, లోతైన మార్గం, లోతైన వాక్య సందేశం మీరందరికీ అర్థం కాదు. నీ నామమును చదవండి. నీ నామమును ప్రత్యక్ష పరిచితిని అంటే ఇప్పుడు ప్రత్యక్షత. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ఆయన నామంలో ప్రార్థన చేసి ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. నీ నామమును అంటున్నాడు. నీ నామము. ఈరోజు దేవుని నామాన్ని, దేవుని నామాన్ని యేసు క్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి ఒక నామము, దేవనామం అని నామం అనగా పేరు యేసు క్రీస్తు. అనగా యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషేకుడు, అభిషేకించేవాడు, నిన్ను రక్షించేవాడు. దేవునికి ఉన్న నామం ఏంటంటే ఉన్నవాడు. ఇదే ఆయన పేరు. అద్భుతాలు, ఆశ్చర్యకారులు, ఘనమైన కార్యములు ఆయన నామంలో జరుగుతారు. ఏంటి అంటే ఆయన నామంలో ఉన్న శక్తి, ఆయన ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈరోజు ఆయన ప్రత్యక్షత ఈరోజు ఎందరో జరుగుతున్నారు. ఆయన వెతికితే ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన సమీపంలో వస్తున్నాడు. ఆయన ఆదుకుంటున్నాడు. ఆయన 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 పేరు పరుచుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాడు. వెతికితే నీకు కూడా దొరుకుతాడు. ఆయన వెతికితే నువ్వు కూడా కనుగొంటావు. ఆయనను వెతికితే నీకు దొరుకుతాడు. నీ అక్కరలు, నీ అవసరాలను తీరుస్తాడు. నీ బాధల నుండి, నీ శ్రమల నుండి, నీ ఇబ్బందుల నుండి, నీ కష్టాల నుండి, నీ వ్యాధుల నుండి, నీ బాధల నుండి, నీ సమస్యల నుండి, నీ అప్పుల నుండి, నీ ఆర్థిక ఇబ్బందుల నుండి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఒడులకు నుండి ఏం చేస్తాడు? ఆయన విడిపిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. ఆయన నామములో శక్తి, ఆయన నామములో ఉన్న బలమైన కార్యములు. ఈరోజు ప్రత్యక్షమయ్యే దేవుడు. ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే, నీ పాపము ఆయన నామం ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, ఆయన రక్తములను కడగబడితే, ఆయన నీకు ప్రత్యక్షమయ్యే దేవుడు. అందుకే ఆ మాట నేను జ్ఞాపకం చేస్తున్నాడు. నీ నామమును ప్రత్యక్షపరిచి ఈరోజు కుమారుడిగా ఆయన ఈరోజు దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే నేరుగా ఎవరు వెళ్ళలేక కారణం ఏంటంటే ఎట్లా వెళ్ళాలో అర్థం కావట్లేదు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే, భక్తి చేయాలంటే ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. ఆ మోక్ష మార్గం సంపాదించుకొని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో ఎవరికి నచ్చిన విధంగా వెళ్ళిపోతా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మనకు బయలుపరిచినాడండి. ఆయన ప్రత్యక్షతను మనం కనుగొనేందుకు, ఆయన మార్గాన్ని మనం కనుగొనేదానికి. అందుకే అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఈ రోజు ఆయన నామములో మనం ప్రార్థన చేస్తే ఆయన కనుగొంటాము. ఆయన నామములో మనం ఎదిగితే మనం కనుగొంటాము. ఆయన నామములు అడిగితే మనం పొందుకుంటాము. చదువుడు దేవుని నామాన్ని. అందుకే 2 మత్తయి 6:6 లేదా మత్తయి 7:7 చదవండి. మత్తయి త్వరగా 6:7 చదువుతాను. మత్తయి 7:7 అడుగుని యేసుక్రీస్తు నామమున అడుగు. నీకేం కావాలన్నా? నీ పిల్లలు బాగుపడాలా? నీ పిల్లలు ఉద్యోగాలు కావాలా? నీ వ్యాపారం అభివృద్ధి చెందాలా? నీ పొలము బాగా విస్తారంగా పండాలా? నీ కుటుంబం కట్టబడాలా? నీ వ్యాధి తొలగిపోవాలా? అడుగు. అక్కడ రాయబడిన మాట చదవండి. అడుగుడి
అడిగితే ప్రియులారా దేవుడు మీకు ఇస్తాడు. ఆరోగ్యం కావాలా ఆరోగ్యం ఇస్తాడు. నీకు ఏం కావాలో దేవుడు ఇస్తాడు. అడగాల, ముందు దేవుడిని అడగాల. ఎట్లా అడగాల? యేసు క్రీస్తు నామములో అడగాల. యేసు క్రీస్తు నామమును అడిగినప్పుడు ఆయన ప్రత్యక్షతను కనుగొంటావు. యేసు క్రీస్తు నామమును అడిగినప్పుడు ఆయనను కనుగొంటావు. అందుకే రాయబడిన మాట, అడుగుడి నీకు ఇయ్యబడును. అడిగిన ప్రతి ఒక్కరికి ఇస్తాడు ఆయన. చిన్నలని, యవనస్తులని, వృద్ధులని, రోగస్తులని. పిల్లరా, ఈరోజు ఎటువంటి భేదం దేవుని దగ్గరికి లేదండి. మనుషులైతే భేదాలు పెడతారు. నువ్వు రాకూడదు, అడుగు పెట్టకూడదు. నువ్వు చూసారా, నువ్వు ఈ స్థలాన్ని తొక్కడానికి నీకు అర్హత లేదా? ఈ స్థలమానికి అసలు పాలు పంపు లేదు, నువ్వు రాకూడదు. ఇది మనుషులు అంటున్నారు, కానీ దేవుడు అంటున్నాడు, అయితే పిల్లరా నువ్వు అడుగు, నేనుండే స్థలంలో నిన్ను కూడా తీసుకువెళ్తాను. సమయంలో దేవుడు మనుషులైతే సమీపంలో కూడా రాలేదు. ఎందుకని? కొన్ని భేదాలు ఉన్నాయి, మనుషులకు భేదాలు ఉన్నాయి, కానీ దేవునికి ఏమాత్రం భేదం ఉన్నాయండి? ఏ భేదము లేదండి. పరిశుద్ధమైన దేవుడు ఏ భేదం లేదండి. పాపుల్ని రక్షించడానికి వచ్చినట్టుగా భేదము లేదండి. పరిశుద్ధత అనేది ఒకటి నీలో ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. భేదమైనటువంటి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను చావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ప్రత్యక్షతను కనుగొంటావు. దేవునికి స్తోత్రం చెప్పాలి, దేవునికి స్తోత్రం చెప్పాలి. భేదము ఏమి లేదండి, భేదం ఏమీ లేదు. అందరూ పాపము చేసి ఉన్నారు, దేవాది దేవుడు ఇచ్చే ఉన్నత మహిమను పోగొట్టుకున్నారు. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రంగైనా ఈ భేదము లేదండి. ఇటువంటి భేదము లేదు. కులము భేదం లేదు, రంగు భేదం లేదు, ప్రాంత భేదం లేదు, వస్త్ర భేదం లేదు. దేవునికి డాక్టర్కి భేదం ఉంటుంది, టీచర్కి భేదం ఉంటుంది. అదే మీకు మాత్రమే చదువు పెడతారని టీచర్ చెప్తారా? డాక్టర్ మీకు మాత్రం వైద్యం చేస్తారని చెప్తారా? దేవునికి కూడా ఏ భేదము లేదు. దైవ వాక్యం బోధిస్తుంది, దేవుడు ఒక్కడే. సభలో దేవుడు నామని ఆ దేవాది దేవుడు నీకు నాకు ఒక ప్రత్యక్షతను బయలుపరిచినాడు. ఉన్నవాడైనటువంటి దేవుడు ఒక ప్రత్యక్షతను బయలుపరిచినాడు. ఆయన ఒక నామాన్ని మనకి ఇచ్చినాడు. ఆయన నామమును మనం వెతికితే ఆయన ద్వారా మనం జీవించబడతాం, ఆయన ద్వారా మనం అభివృద్ధి చెందుతాం, ఆయన నామములో మనం శక్తి పొందుకుంటాం, ఆయన నామములో రోగములు తొలగిపోతున్నాయి, ఆయన నామములో భయములు తొలగిపోతున్నాయి, ఆయన నామములో కుటుంబాలు కట్టబడుతున్నాయి. ఆయన నామం ఏమిటి అంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామం. తమ్ముడు దేవుడు నామని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసినప్పుడు ఈరోజు స్వస్థతలు జరుగుతున్నాయి, ఈరోజు అద్భుతాలు జరుగుతున్నాయి, ఈరోజు చనిపోయిన వారు లేపబడుతున్నారు, ఈరోజు కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, గుడ్డి వారు నడుచుతున్నారు, గుడ్డి వారు చూపు పొందుతున్నారు. అంగహీనులు ఈరోజు వెలువేయబడిన వారు ఈరోజు ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు ఆయన నామమున శక్తి, ఆయన నామమున గొప్ప ధన్యత. దేవునికి ఒక నామం ఉంది, ఆ నామం ఏంటంటే యేసు అని ఒక నామం. సభ్యుడు దేవుని నామాన్ని పెట్టారు. యేసు అనగా అర్థం ఏమిటంటే రక్షించువాడు అని అంటారు. కాబట్టి ప్రియులారా, నేను ముందుకు సాగిపోతున్నాను. అడుగుడి నీకు ఇవ్వను. ఈరోజు ప్రియులారా, యేసు క్రీస్తు నన్ను అడిగి చూడను. ఏ ప్రాంతం నుండి వింటున్నావు నాకు తెలియదు, కానీ నువ్వేం పొందుకోవాలని ఆశపడుతున్నావు, నువ్వు ఏం కలిగి జీవించాలని నువ్వు ఆశపడుతున్నావేమో. ఇంతవరకు ఎన్నో ప్రయత్నాలు చేసి ఓడిపోయావేమో, ఎన్నో ప్రయత్నాలు చేసి కృంగిపోయావేమో, ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక్కడ నా వల్ల కాదు అని, ఇక నాకు సాగే దిక్కు అని అనుకుంటున్నావేమో. నువ్వు అక్కడ అన్నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నామమును వెతుకు చూడు, ఆయన నామమును అడిగి చూడు.
నీకు ఆయన సహాయం నీకు త్వరగా రాబోతుంది. ఆయన దీవెనలు నీకు త్వరగా రాబోతున్నాయి. ఆయన ప్రత్యక్షత నువ్వు చూస్తావు. ఆయన ద్వారా నువ్వు అభివృద్ధి చెందుతావు. ఈ రోజు ప్రియులారా, ఆయన ప్రత్యక్షతను కనుగొనాలని